నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం ఈ వారంలో ప్రత్యేకించి చేసుకునేటువంటి వీడియోలో గ్రహ గమనంలో జరిగేటువంటి మార్పుల్లో కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వాటి వల్ల ద్వాదశ రాశుల మీద కొంత ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. అందులో భాగంగా మరి శని వక్రగతి గురించి చెప్పుకుందాం. శని వక్రగతి త్యాగం చేయబోతున్నాడు. ఇప్పుడు శని గ్రహం గురించి మనకు తెలిసినట్టయితే శని మందగ్రహం. చాలా నెమ్మదిగా ఒక కదలిక ఉంటుంది. ఒక రాశిలో నుండి ఒక రాశిలోకి వెళ్ళడానికి బోలెడంత సమయం. అలాంటిది మరి ఈ శని గ్రహ ఏదైతే ఉందో శనిశ్చరుడు నడిచేటువంటి నడకలో అన్ని గ్రహాలు కూడా చెప్పాలి అంటే ఏ గ్రహం అయినా సరే కదలిక ముందుకు వెళుతూ ఉంటుంది, అప్పుడప్పుడు వెనక్కి కూడా వస్తుంది. దాన్ని వక్రగతి అంటాం. ఈ వక్రగతిలో కొన్ని రకాలైనటువంటి మార్పులు వస్తాయి. వక్రగతి వల్ల కొన్ని రాశులకు మంచి, కొన్ని రాశులకు చెడు, ఇదంతా మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మళ్ళీ వక్రగతి త్యాగం ఉంటుందో ఈ త్యాగం చేసినప్పుడు కూడా మళ్ళీ రాశుల మీద ప్రభావం మారుతూ ఉంటుంది. ఆ వక్రగతి వదిలిన తర్వాత శనిశ్చరుడు యొక్క దృష్టులు ఎక్కడ పడుతున్నాయి అంటే 3, 7, 10 ఆ స్థానాల మీద పడేటువంటి దృష్టిల వల్ల వచ్చేటువంటి మార్పులు, అలాగే మరి శనిశ్చరుడు అంటే తనకు మిత్రరాశి వల్ల ఎలా ఉంటుంది, తాను ఉచ్చలో ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఒక గ్రహం వక్రత్యాగం చేసినప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, వాటి వల్ల అంటే ఈ ఫలితాలు మనకి మంచి జరగడానికి ఎంతవరకు, లేదా ఏదైనా మనం దానికోసం పరిహారాలు తీసుకోవాల్సి వస్తుందా, ఇలాంటి విషయాలను తెలుసుకోవడం కోసం ఈ వీడియో. అయితే ఈ నెల అంటే నవంబర్ 15వ తారీఖు మనకి శని వక్రత్యాగం చేయబోతున్నాడు. అంటే వెనక్కి వస్తున్నటువంటి తన మార్గాన్ని వదిలి మళ్ళీ తన ముందుకు వెళ్ళేటువంటి, ముందుకు సంచారం జరిగేటువంటి స్థితి మనకు కనపడుతుంది 15వ తారీఖు వరకు. 15వ తారీఖు నుండి మనకు నవంబర్ 15, 2024లో శని వక్రత్యాగం చేయబోతున్నాడు. దీనివల్ల మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఒక్కొక్క రాశికి ఈ ఫలితాలు సత్ఫలితాలు ఎలా ఉంటాయి, లేదు అంటే మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద మనం వీడియోని చూస్తాం. శనిగ్రహం శనిశ్చరుడు అనగానే మనందరికీ తెలిసినటువంటిది క్రమశిక్షణకు మారిపోయారు. ఏదైనా సరే ఎప్పుడు కూడా శనిశ్చరుడు మనకి అంటే ఏళ్ళనాటి శని అనుకోండి, అర్ధాష్టమ శని అనుకోండి, అష్టమ శని అనుకోండి, ఇవి కాకుండా శని దశ అంతర్దశలు, వీటన్నిటిలో కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. అమ్మో ఏళ్ళనాటి శని 7.5 సంవత్సరాలు కష్టపడాలా, ఇలాగా అంటే శనిశ్చరుడు వచ్చాడు అంటే కష్టపడాలి అని మాత్రమే అనుకుంటాం. కానీ ఇది మన యొక్క పాపపుణ్యాల ఫలితాన్ని మనకు చూపెట్టేటువంటిదని, మనం అనుభవించేటువంటి కర్మ తప్పనిసరిగా అనుభవించాల్సిన కర్మను చెప్పేదని, అలాగే ఒక క్రమశిక్షణకు మారిపోయారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక బద్ధగాన్ని వదిలి ఒక శిక్షణతో వెళ్ళినట్టయితే ఒక సరైన మార్గంలో వెళ్ళగలుగుతాము అనేటువంటి విషయం తెలియదు. ఎప్పుడు కూడా శనిశ్చరుడు మనం ఇంతకుముందు ఏదైతే అనుభవించాలి తప్పనిసరి అన్నటువంటి వాటిని మనకు చూపెట్టి దాని తర్వాత అతి మంచి విషయాన్ని తను పోతూ పోతూ చాలా మంచి చేసి వెళ్ళేటువంటి గ్రహం ఏదైనా ఉందా అంటే అది శనిశ్చరుడు మాత్రమే. కాబట్టి మనకు ఈ భయాలు ఇవేవి లేకుండా మనం ఉండొచ్చు. అయితే ఏంటంటే తప్పనిసరిగా మనం కొన్ని క్రమశిక్షణను అలవాటు చేసుకోవడం, అంటే శనిశ్చరుడు ఉన్నాడు అంటేనే కొద్దిగా బద్ధకం ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఆయన ఇష్టపడేది ఏంటంటే మనం బద్ధకాన్ని వదలడం, సమయానికి లేవడం, మనం చేయాలనుకున్న పని వెంటనే చేయడం, ఇలాంటివన్నీ చేసినట్టయితే ఎట్లాంటి నష్టం కాకుండా తాను చాలా వరకు మంచిని ఇచ్చేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే శనిశ్చరుడే. అయినప్పటికీ మనకు చేతనవ్వలేదు, మనం చేయలేదు, ఇవన్నీ వదిలేసాం, మరి ఇప్పుడు ఎట్లాగా అంటే తప్పనిసరిగా కొన్ని పరిహారాలు అయితే మనం చేసుకోవాలి. మనం చివరిలో ఆ పరిహారాలు ఏంటో చూద్దాం. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి మనకు భచక్రంలో సహజంగా 4వది. ఇప్పుడు శనిశ్చరుడు యొక్క దృష్టి 3, 7, 10 మీద పడుతుంది. ఈ శనిశ్చరుడు యొక్క పడేటువంటి ఈ 3వ దృష్టి ఏదైతే ఉందో కర్కాటక రాశికి 10వ స్థానం. 10వ స్థానం అంటే ఉద్యోగ స్థానం. మరి అలాగే సింహరాశి 2వ భావం అంటే శనిశ్చరుడు యొక్క 7వ దృష్టితో చూసేటువంటి ఆయన దృష్టి శనిశ్చరుడు మీద
సింహరాశి మీద పడుతుంది. సింహరాశి మరి కర్కాటక రాశికి ద్వితీయం. ద్వితీయం అంటే రెండవ స్థానం అంటే ఏంటి? కుటుంబము, వాక్ స్థానము, ధనస్థానం. ఈ 3 స్థానాల మీద శని యొక్క దృష్టి పడుతుంది. ఇక మరి శనిశ్చరుడు 3వ దృష్టి అయినటువంటి అంటే 10వ దృష్టి అయినటువంటిది పంచమ స్థానం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మంచిని చేకూర్చేటువంటివే. మనకు 10వ స్థానం అంటే ఉద్యోగం. ఇప్పటి వరకు ఎవరికైతే ఉద్యోగాలు లేవో, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ అలసిపోయారో వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం. ఇప్పటికే ఉద్యోగం ఉంది కానీ ఉన్నతమైనటువంటి పదవి రాలేదు, పదోన్నతి జరగలేదు అనుకొని ఎదురు చూసే వాళ్ళకు ఇది సరి అయినటువంటి సమయం. సరి అయినటువంటి సమయం అంటే మన ప్రయత్నం అయితే తప్పనిసరిగా ఉండాలి. ఇక మరి ద్వితీయం అంటే ధనస్థానం, వాక్స్థానం. మనం ఎవరితో మాట్లాడినా కూడా ఇప్పుడు చక్కగా ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు తెలిసి కానీ తెలియక కానీ మాట్లాడినప్పుడు ఎవరినైనా నొప్పించి ఉంటాం, కష్టపెట్టి ఉంటాం. కానీ ఇప్పుడు అలా జరగదు. ఒక పరిపక్వత వస్తుంది మాట్లాడేటప్పుడు. దాదాపుగా మనం చేసిన తప్పు మనకు అర్థమవుతుంది. అలాగే మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడగలుగుతాం. దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఇక ఇలాంటి అంటే దీనివల్ల మనకేంటంటే గత 7-8 నెలలుగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి వరకు కలిగినటువంటి అనేక నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా వస్తాయి, ప్రమోషన్స్ ఉంటాయి, వ్యాపారస్తులకు చాలా బాగా ఉంటుంది, అన్ని రకాల వృత్తుల వారికి కూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు. తర్వాత మీడియా వారికి, కళారంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగం, కళారంగం అంటే సినిమా రంగం కానీ రకరకాలైన ఆర్టిస్టులు ఉంటారు, మాట్లాడేటువంటి యాంకర్స్ ఉంటారు. ఇలా వీళ్ళందరికీ కూడా చక్కగా అనుకూలించేటువంటి కాలంగా చెప్పొచ్చు మనం ఈ నవంబర్ 15 తర్వాత. కాబట్టి అంతా బాగుంటుంది. అయినా సరే అంతా బాగుంటుందిలే అని అలా వదిలేయకుండా మనం చేసేటువంటి ప్రయత్నాన్ని మాత్రం చేయాలి. ఇంకా ఏదైనా కష్టం అనిపిస్తే చెప్పబోయేటువంటి రెమెడీస్ని మాత్రం ఫాలో అవ్వండి. మరి ఈ ఫలితాలు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇది తప్పనిసరిగా ద్వాదశ రాశుల వాళ్ళు ఆలోచించాలి. ఏ రాశికి ఆ రాశి మనం వాటి గురించి ఆలోచిస్తూ మనం ఎలాంటి పరిహారం చేసుకోవాలి అని. ఇక్కడ బాగా అంటే ఈ మిగతా గ్రహాలకు వీటికి సంబంధం లేకుండా ఒక విషయాన్ని అయితే చెప్పచ్చు. ఎప్పుడైతే నేను ఇది చెయ్యాలి, నేను ఇంకొకరి మీద ఆధారపడతాను అని అనుకోకుండా మనకు మనంగా స్వచ్ఛందంగా ఒక సంకల్పం పెట్టుకొని ఆ సంకల్ప సాధన కోసం తప్పనిసరిగా గట్టి ప్రయత్నం చేసి సంకల్ప బలంతో ఆ గట్టి ప్రయత్నాన్ని కనుక చేసినట్టయితే తప్పకుండా అంటే ఇప్పుడు ఈ వక్రత్యాగం తర్వాత తప్పనిసరిగా మంచి జరుగుతుంది. అంటే ఎందుకంటే మంచి జరుగుతుంది అన్నారు కదా అని మనం దాన్ని అలాగే వదిలేస్తే ఏమీ ఉండదు. అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే నాకు రక్ష అంటే జరిగేటువంటిది ఏమీ ఉండదు. మరి ఎప్పుడు జరుగుతుంది మంచి అంటే, ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు, పోతూ పోతూ ఉద్యోగం ఇస్తాడు శనిశ్చరుడు అని అందరూ అన్నారు కాబట్టి ఇంకా నాకు రాలేదు, లేకపోతే నాకు వివాహం కాలేదు. ఇలాంటి ప్రశ్నలు మనకు చాలా ఎదురవుతూ ఉంటాయి. చాలామంది ఆలోచనలు కూడా అలా ఉంటాయి. పోతూ పోతూ మంచినిస్తాడు అంటే నువ్వు ప్రయత్నం చేయకుండా మంచినివ్వడు. నువ్వు ఉద్యోగం కోసం ఒక అప్లికేషన్ పెట్టడము, ఉద్యోగం కోసం ఒక ప్రయత్నం చేయడం, ఇలాంటివి చేస్తే నీకు దానివల్ల లాభం ఈ సమయంలో దొరుకుతుంది. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది, అప్పుడు ఉద్యోగం వస్తుంది. నేను ఉద్యోగానికే అప్లై చేయలేదు, ఇంట్లో ఉన్నాను, పోతూ పోతూ నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఉద్యోగం వస్తుందని నమ్మకంతో ఉన్నాను అంటే అది తప్పు. మనం చేసే ప్రయత్నాన్ని చేస్తే కనుక తప్పనిసరిగా ఈ ఉద్యోగ బాధ కానీ అంటే నిరుద్యోగ సమస్య కానీ, వివాహ సమస్య కానీ, సంతాన సమస్య కానీ, లేదు ఉన్నత స్థితిలోకి వెళ్ళడం కోసం ఇల్లు వాకిలి లేనటువంటి వాళ్ళు ఏర్పరచుకోవాలనుకున్నా ఇవన్నీ కూడా పూర్తిగా మనకు లభిస్తాయి. ఎలా అంటే మనం ప్రయత్నం చేయాలి. అంటే ఈ కాలంలో మనం తప్పనిసరిగా నాకు రాదులే, నేను ఇన్ని రోజులు ప్రయత్నం చేసినా రాలేదు కదా అనేటువంటి భావన కాకుండా ఎందుకు రాదు అనేటువంటి భావనతో తప్పనిసరిగా గట్టి సంకల్పంతో ప్రయత్నం చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. దీనివల్ల ఎవరికి ఏ రకమైనటువంటి నష్టం రాదు. దేవుడు భగవంతుడు ఆ గ్రహ స్థితిలో మనం ఆలోచించినట్టయితే శనిశ్చరుడు మనకి క్రమశిక్షణను నేర్పి వెళ్తాడు. క్రమశిక్షణలో ఉంటే కష్టాలు తొలగిస్తాడు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి, మనకు అన్ని పరిహారాలు దొరికినట్టే. ఇక ఇందులో భాగంగా తప్పనిసరిగా
శనిశ్చరుడికి శనివారాలు కానీ, లేదు అంటే శనివారం రోజు గోగ్రాసాన్ని అందజేయడం కానీ, అదే కుదరలేదు అంటే ఎవరైనా కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి మీకు తోచినంత ఇవ్వగలిగినంత దానాన్ని కనుక ఇచ్చినట్టయితే, అంటే వాళ్ళకి తినడం కోసం ఆ రోజు కానీ, ఏదో వస్త్రదానం కానీ, ఇలాంటివి ఏదైనా చేసినట్టయితే అన్నీ మంచి జరుగుతాయి. ముఖ్యంగా గోశాలకు వెళ్ళగలిగితే సంతోషం, వెళ్ళలేనటువంటి వారు కనీసం దేవాలయానికి వెళ్ళిన శివాభిషేకం చేయించుకోవడం అనేటువంటిది ఒక మంచి ఆలోచన. కాబట్టి అభిషేకమైనా చేయించుకోండి, గోగ్రాసమైనా ఇవ్వండి, లేదంటే మన దగ్గర మనకు కనిపించేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మీరు కావాల్సినట్టుగా, అంటే ఆహారం ఇవ్వడమో, వస్త్రం ఇవ్వడమో లాంటివి చేసినట్టయితే మనకున్న దోషాలన్నీ పోయి అంతా కూడా శుభం కలుగుతుంది. అందరూ సుఖంగా ఉండాలని, అందులో మనం ఉండాలని, సర్వే జనా సుఖినో భవంతు.